अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताख्यद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वेषमाश्रितभागवतीं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं मत्तொன்றும் வேண்டாம் மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்தகசலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசுவோம்। श्रीमत्कृष्णसमाप्ताय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभः श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ తొండరడిపొడి ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తున్నాం. పూర్వ పెద్దలు అనుగ్రహించినట్టుగా తిరుమాలై అరియాదార్ తిరుమాల్ అరియాదారే అన్నట్టుగా ఎంతో అద్భుతంగా పెరుమాళ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఆళ్వార్లు అనుగ్రహించేటటువంటి పాసురాల్ని సేవించి తరించేటటువంటి ఆచార్య కటాక్షంగా తరించేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఆళ్వార్లు ఒక్కొక్క పాసురంలో రంగనాథుడి యొక్క వైభవాన్ని తెలియచేస్తుంటే మనసంతా కూడా రంగనాథుడిని ఎప్పుడు సేవిస్తామా, ఎప్పుడు ఆళ్వార్లు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ శ్రీరంగ వైభవాన్ని అంతటినీ కూడా ఎప్పుడు సేవిస్తామా, ఇంతటి గొప్ప వైభవం ఆ రంగనాథుడిది అనేటట్టుగా మనం ఆ విశేషాలన్నిటినీ కూడా ఆళ్వార్లు అనుభవించినటువంటి ఆ విధానాన్నంతటినీ కూడా మనం తెలుసుకొని మనం కూడా పెరుమాళ్ళ పట్ల ఆర్తిని పెంచుకునే విధంగా మనం సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 35వ పాసురం ప్రస్తుతానికి 35వ పాసురం సేవిస్తున్నాం. ఆళ్వార్లు పెరుమాళ్ళను విడిచిపెట్టి పెరుమాళ్ళని మోసం చేసి పెరుమాళ్ళని మోసం చేయడం కన్నా ఈ సంసారాలతోటి కలిసి జీవించి జీవితాన్ని ముగించుకోవడం మంచిది అని భావిస్తూ ఉంటే పెరుమాళ్ళు ఆళ్వార్ని దూరం చేసుకోలేక పెరుమాళ్ళ యొక్క సౌలభ్యాన్నంతటినీ సౌశల్యాన్నంతటినీ కూడా ఆ రంగనాథుడు ఆళ్వార్లకి సేవింపచేస్తే ఎలా సేవింపచేశారు? అండ్రు ఉలగమెల్లాం తలై విలాకొండు ఎందాయ్. ఆ రోజు త్రివిక్రమ అవతారం ఎత్తి ఈ లోకాలన్నిటినీ కూడా కొలిచేటటువంటి నెపంతో అందరి శిరస్సుల మీద తమ శ్రీచరణాలని ఉంచినటువంటి ఆ శ్రీరంగనాథుడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని, ఆయన సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని, ఆయన చేసినటువంటి మహోపకారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళు దర్శింపచేస్తే సేవియేన్ ఉన్నాయి అల్లాల్ స్వామి, ఇంత మహోపకారం చేసినటువంటి నిన్ను తప్ప వేరొకరిని నేను సేవిస్తానా, అడిగితే వద్దంటారని అడగకుండా అనాయాసంగా మనకి కూడా తెలియకుండానే మన స్థలాల మీద శ్రీచరణాలు తిరువడిగళ్ళు ఉంచినటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని ఏమని కొన్ని అడగలం. ఇంత గొప్ప ఉపకారం చేసేటటువంటి స్వామిని విడిచిపెట్టా మిగతా వారిని సేవించేది. సేవియేన్ ఉన్నాయి అల్లా, నిన్ను కాకుండా ఎవరిని మేము సేవించము. ఎలా సేవిస్తారు? ఈ మాట కేవలం ఉక్తి మాత్రంగా చెప్తున్నారా, లేకపోతే అనుష్ఠాన పర్యంతం ఎన్ని రోజుల వరకు ఇలా ఈ భావనతో ఉంటారు అంటే సిక్కెనా యావద్ ఆత్మభావిగా నిన్నే సేవిస్తాను స్వామి అని చెప్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురం. தாவி அன்று உலகமெல்லாம் தலைவிழா கொண்டயந்தாய் சேவியேன் உன்னை அல்லால் சிக்கென செங்கன்மாலே ஆவியே அமுதே என்றாருயர் அணையந்தாய் పావియేన్ ఉన్నై అల్లాల్ పావియేన్ పావియేనే. ఎంత అద్భుతంగా అనుగ్రహిస్తున్నారంటే ఎంత నాకు తల్లి వంటివాడా, నాకు స్వామి వంటివాడా అని ఆ శ్రీరంగనాథుడిని 2 సార్లు తనివి తీరా ఎంత అని అనుగ్రహించినటువంటి గొప్ప పాసురం ఈ పాసురం. తావి అండ్రు ఉలగమెల్లాం వృద్ధి చెంది ఆక్రమించి అండ్రు ఆ కాలంలో బలిచక్రవర్తి తనదిగా భావించి పెరుమాళ్ళ యొక్క శేషత్వాన్ని మన యొక్క పెరుమాళ్ళ యొక్క శేషిత్వాన్ని మన యొక్క శేషత్వాన్ని రెండింటినీ కూడా మరుగున పరిచినటువంటి ఆ రోజు అండ్రు తావి ఆక్రమించి తలై విలాకొండు ఉలగమెల్లాం అన్ని లోకాలలోనూ తావి తలై విలాకొండు ఆక్రమించి అందరి తలలపైన శ్రీచరణాలు మోపేటట్టుగా వ్యాపించినటువంటి ఆ రోజు పెరుమాళ్ళు చేసినటువంటి ఆ మహోపకారాన్ని తలుచుకొని ఆళ్వార్లు ఈరోజు
తమకే ఆ ఉపకారం కలిగినట్టుగా భావిస్తూ ఎంతాయ్ మాకు స్వామి అయినటువంటి ఓ స్వామి ఉన్నయ్యల్లాల్ సేవియేనే, నిన్ను తప్ప వేరొకరిని సేవించను. సెంగన్మాలే ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి ఆశ్రిత పక్షపాతి, ఆవియే నాకు ప్రాణం వంటివాడా, అముదే నాకు అమృతం వంటివాడా, ఉన్నై ఉంతన్ ఆర్ ఉయర్ అనయందాయ్ నాకు అరుదైనటువంటి ఔషధం వంటివాడా, నాకు అంతరాత్మైనటువంటి ఓ స్వామి ఎందాయ్ ఓ స్వామి. పావియే పాపిష్టివాడినటువంటి నేను ఉన్నయ్యల్లాల్ పావియే, నిన్ను కాకుండా వేరొకరిని స్మరించను. ఇన్ని రోజులు పాపం చేసుకున్నాను కాబట్టి నీకు దూరం అయ్యాను, కానీ ఇప్పుడు నీ వైభవాన్నంతటిని కూడా నువ్వు కటాక్షింపజేసిన తర్వాత పావియే ఉన్నయ్యల్లాల్ పావియే, నిన్ను తప్ప వేరొకరిని నేను స్మరించను అనేటటువంటి గొప్ప వైభవాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. పెరుమాళ్ళ యొక్క ఉపకారత్వాన్ని చూసి పెరుమాళ్ళు ఇంత ఉపకారం చేస్తారా, మనమేదో కష్టపడి పెరుమాళ్ళ సన్నిధికి చేరి పెరుమాళ్ళకి శరణాగతి చేస్తున్నాము, అదే గొప్ప విషయము అనుకుంటూ ఉంటాం. ఆ రోజు శ్రీ విభీషణాళ్వాన్ అన్నిటినీ విడిచిపెట్టి అంతరిక్షంలో పెరుమాళ్ళ కోసం వేయించి ఉంటే అది ఎంతో గొప్ప పని చేశారు విభీషణాళ్వాన్ అని అనుకుంటూ ఉంటాం. కానీ అలా శ్రీ విభీషణాళ్వాన్ని గోష్ఠిలోకి పరిగ్రహించేటటువంటి వరకు ఏదైతే సమయం జాప్యమైందో ఆలస్యమైందో, అంటే అక్కడ విభీషణాళ్వాన్ శరణాగతి చేసిన తర్వాత వానర వీరులందరూ కూడా రామచంద్రుడితో ఒక గోష్ఠి ఏర్పరచుకొని విభీషణాళ్వాన్ని మనం గోష్ఠిలో చేర్చుకోవాలా వద్దా అని ఒక సమావేశపరిచి ఒక నిర్ణయానికి రావడం కోసం కొంత సమయం పడితే, ఆ సమయమంతా రామచంద్రుడికి ఎలా ఉంది అంటే శ్రీ విభీషణాళ్వాన్ అన్నిటినీ విడిచిపెట్టి రావడం, వచ్చి శరణాగతి చేసిన దానికన్నా కొన్ని వేల రెట్లు కొన్ని కోట్ల రెట్లు పెరుమాళ్ళు పరితపించారు. అయ్యో ఇంత ఆలస్యం చేస్తున్నానే విభీషణాళ్వాన్ని పరిగ్రహించడం కోసమని ఆయన ఎంతో దుఃఖాన్ని పొందారు. ఆయన ఎంతో నీరసపడిపోయారు. పాపం ఇంతసేపు ఆయనని నిల్చోపెట్టేశానే అంతరిక్షంలో అని. అలా పెరుమాళ్ళు మనం పడేటటువంటి ప్రేమ కన్నా, మనం చూపించేటటువంటి ఆర్తి కన్నా ఆయన చూపించేటటువంటి ఆర్తి ఎంతో గొప్పది అంటున్నారు. అలా మనందరి శిరస్సుల మీద ఆ రోజు విముఖులుగా ఉండేటటువంటి సంసారులందరి శిరస్సుల మీద తలల మీద ఆ రోజు పెరుమాళ్ళు తిరువడిని ఉంచారే, దాన్ని పురస్కరించుకొని ఆ ఉపకార స్మృతిని పురస్కరించుకొని ఆళ్వార్లు ఎందాయ్ నాకు ఎంతో గొప్ప ఉపకారం చేసినటువంటి తల్లి వంటి వాడివి, నాకు స్వామి వంటి వాడివి అని పెరుమాళ్ళను కీర్తిస్తున్నారు. సంసారిகள் என்றும் அறிந்திலர்களிரே అవర్గళుక్కుమాగ తాముగక్కిరార్. సంసారులైనటువంటి వారు ఈ రోజుకి మనలాంటి వారము పెరుమాళ్ళు ఎంత ఉపకారం చేస్తున్నా ఇప్పటికీ కూడా పెరుమాళ్ళ వైభవం తెలుసుకోలేక ఇంకా పెరుమాళ్ళను విస్మరిస్తున్నాము. కాబట్టి మన తరపున కూడా ఆళ్వార్లే ఎంత అంటున్నారు. ఎంత ఉపకారమో చూడండి. పెరుమాళ్ళే పరమ ఉపకారం చేసేటటువంటి వారు అనుకుంటే ఆ పెరుమాళ్ళను మించినటువంటి ప్రేమ ఆళ్వార్లకి మనందరి మీద, ఈ సంసారులందరి మీద ఆళ్వార్లకి ఎంతో గొప్ప ప్రేమ, ఎంతో గొప్ప ఆదరణ. వీరందరూ సంసారుల్లో ఉండేటటువంటి వీరందరూ కూడా పాడైపోకూడదు, అనర్థ పాలవ్వకూడదు అనేటటువంటి విషయంగా మన తరపున కూడా మనందరినీ కూడా వారి గోష్ఠిలో చేర్చుకొని మన తరపున కూడా ఎందాయ్ అని అంటున్నారట. పెరుమాళ్ళని కీర్తిస్తున్నారంటే మనకి ఉపకారం చేసినటువంటి ఓ తల్లి వంటి వాడా, ఓ స్వామి వంటి ఓ శ్రీరంగనాథ అని పెరుమాళ్ళని కీర్తిస్తున్నారు. సేవియే ఉన్నయ్యల్లాల్ ఇప్పటి పట్టనమ్మై విట్టు పురంబే పోగ వినైప్పనెన్నెన్నా. ఓ ఆళ్వారే, అయితే మీకు మా వైభవం అంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా మేము దర్శింపచేస్తే, కటాక్షిస్తే మీకు మా వైభవం అంతా కూడా అర్థమయ్యి ఎంత అని కూడా అంటున్నారు కదా. మాకు స్వామి ఇంత మహోపకారం చేసినటువంటి వాడా నన్ను కీర్తిస్తున్నారు కదా. ఇప్పటి పట్టనమ్మాయి ఇలాంటి నన్ను విడిచిపెట్టి పురంబే పోగనినైప్పనెన్నా, బయటకు వెళ్ళిపోవడానికి, నాకు దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇలా ఉన్నటువంటి నన్ను చూసి కూడా దూరంగా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే, ఉన్నుడయ నీయమై హరియామయ్యాలై నినైతే నత్తనై. స్వామి, ఏం లేదు స్వామి, నువ్వు ఇంత సౌశీల్యం కలిగినటువంటి వాడివని తెలియక నేను మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. క్రిందటి పాసురంలో
సిరితిట్టేన్ నేను విలవర సిరితిట్టేన్ వెలిగిపోయి ఎన్నుళ్ళేనాన్ విలవర సిరితిట్టేనే దూరంగా వెళ్ళిపోయి నాలో నేను పరిహసిస్తున్నాను అని ఆళ్వార్లు అనుగ్రహించారు. కాబట్టి పెరుమాళ్ళు అడుగుతున్నారు, ఇంత గొప్పవాడినైన ఇంత ఉపకారం చేసేటటువంటి నన్ను విడిచి మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నారు దూరంగా అంటే, స్వామి నువ్వు ఇంత నీరుమై కలిగినటువంటి వాడివని తెలియక, ఇంత సౌశీల్యం కలిగినటువంటి వాడివని తెలియక, మేము అడగకపోయినా మమ్మల్ని కటాక్షించేటటువంటి గొప్ప దయ కలిగినటువంటి వాడివని తెలియక నీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నీ వైభవం అంతా కూడా నువ్వు కటాక్షిస్తే నాకు తెలిసిపోయింది. కాబట్టి సేవియేను ఉన్నాయి అల్లా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలనయ్యా. క్రిందటి పాసురం వరకు ఆళ్వార్ల యొక్క మనస్థితి ఎలా ఉంది అంటే, పెరుమాళ్ళని మోసం చేస్తున్నాను, పెరుమాళ్ళకి దూరంగా, పెరుమాళ్ళు లేనటువంటి చోటు ఏమన్నా ఉంటే దాన్ని వెతుక్కొని పెరుమాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నటువంటి ఆళ్వార్లని పెరుమాళ్ళు చూడండి తన వైభవం అంతా కూడా దర్శింపచేసి సేవియేను ఉన్నాయి అల్లా అని అనిపించేటట్టుగా పెరుమాళ్ళు ఆళ్వారిని కటాక్షించారు. కాబట్టి నేను నీరుమై తెలియక నీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను అంతే తప్ప, ఇప్పుడు నీ సౌలభ్యము సౌశీల్యము తెలిసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళగలను స్వామి, ఉన్నాయి విట్టు పురంబే పోగేనంగిరార్, నేను విడిచి వెళ్ళగలనా? నేను వెళ్ళలేను. నేను వెళ్దామనుకున్నా కూడా నిన్ను విడిచి నేను దూరంగా వెళ్ళలేను అని ఆళ్వార్లు అంటూ ఉంటే, ఉన్నై జందాల్ నాను పిరరు మీరే ఉండదు పెరుమాళ్ళు అంటున్నారట ఆళ్వారే, మిమ్మల్ని విడిచిపెడితే కూడా మేము లేనటువంటి వారమే అయిపోతాము. అంటే ఇది ఇద్దరి వైపు నుండి ఆ సంబంధం ఉంటుంది. పెరుమాళ్ళు లేకపోతే మనం లేనటువంటి వారం అయిపోతాం, మనం లేకపోతే పెరుమాళ్ళు కూడా లేనటువంటి వారే అయిపోతారు. ఈ రెండిലും అన్వయం పార్తిలేన్, ఇద్దరికీ అన్వయం ఉంటుంది, ఇద్దరి వైపు నుండి అన్వయం ఉంటుంది. ఆయన శేషి, మనం శేషభూతులం. శేషభూతులు అనేటటువంటి వారు ఎవ్వరూ లేకపోతే, అసలు దాసులే లేకపోతే అతన్ని యజమాని అని ఎలా అనగలం? ఒక్కడైనా దాసుడు ఉంటేనే కదా అతన్ని ఒక వ్యక్తిని యజమాని అని అనగలము. అసలు దాసులే లేకపోతే ఆయన యజమాని అనలేము. అసలు యజమానే లేకపోతే వీరుని మనందరినీ కూడా దాసులమని అనలేరు. కాబట్టి ఒకరికొకరు అవిరాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ రెండిలు అన్వయిక పార్తిలే, ఇద్దరి వైపు నుండి ఆ సంబంధాన్ని పురస్కరించుకోవాలి అంటున్నారు. అవి ఈ రెండు మీరే ప్రణవత్తిலும் మధ్యమ పదత్తిலும் సొల్లుగిరదు. ఇదే మనకి తిరుమంత్రార్థంలో ప్రణవంలోనూ మధ్యమ పదంలోనూ చెప్పబడి ఉన్నది. తిరుమంత్రార్థంలో ప్రణవంలో మకారవాచ్యుడైనటువంటి జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే చెందినటువంటి వాడు అనేటటువంటి విషయం చెప్పబడింది. ఎవరు రక్షించేటటువంటి వారు అంటే ఆ పరమాత్మే ఈ జీవులందరినీ కూడా, శ్రీమన్నారాయణుడే ఈ జీవులందరినీ కూడా రక్షించేటటువంటి వాడు. కాబట్టి ఆయన రక్షకుడు, ఆయన రక్షించేటటువంటి వాడు, మనం రక్షింపబడేటటువంటి వారము అనేటటువంటి విషయం ప్రణవంలో చెప్పబడింది. ఇక్కడ మధ్యమ పదమైనటువంటి ఆ నమపదంలో ఈ జీవుడు పరమాత్మకి తప్ప వేరొకరికి చెందినటువంటి వాడు కాదు, నాకు నేనే స్వతంత్రుణ్ణి కాదు, నమః నీవు చెందినటువంటి వాడివి కాదు, నువ్వు కేవలం పరమాత్మకే దాసభూతుడివి, పరతంత్రుడివి అనేటటువంటి విషయము నమపదంలో చెప్పబడింది. ప్రణవంలో ఏమో శేషత్వము చెప్పబడింది, జీవుడు ఆ పరమాత్మకి దాసభూతుడు దాసుడు అనేటటువంటి విషయం చెప్పబడింది. మధ్యమ పదంలో ఏమో పారతంత్ర్యము అనేటటువంటి గొప్ప గుణం చెప్పబడింది. అంటే పరమాత్మ ఎలా వినియోగించుకోవాలి అని పరమాత్మ కోరుకుంటే అలా వినియోగపడేటటువంటి వాడు ఈ జీవుడు అనేటటువంటి విషయము మధ్యమ పదంలో చెప్పబడింది. ఈ పారశేషత్వము పారతంత్ర్యము అనేటటువంటిది ప్రతి సంబంధి ఉన్నప్పుడే ఆ రెండు నిలుస్తాయి. అంటే మనం చేసేటటువంటి కైంకర్యం దాస్యము స్వీకరించేటటువంటి ఒక యజమాని ఉన్నప్పుడే శేషత్వం అనేటటువంటి సంబంధం నిలుస్తుంది. అలాగే పారతంత్ర్యం మనని ఇష్ట వినియోగార్హంగా ఉపయోగించుకునేటటువంటి ఒక యజమాని ఉన్నప్పుడే ఒక దాసులు ఉన్నప్పుడే ఆ పారతంత్ర్యం అనేటటువంటిది నిలుస్తుంది. కాబట్టి శేషత్వము పారతంత్ర్యము నిలవాలి అంటే, ఈ బంధములు నిలవాలి అంటే దానికి ఇద్దరు కావాలి. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ఉందనుకోండి,
ఇద్దరు ఆ దాంట్లో ఉండేటటువంటి ఆ కాంట్రాక్ట్ చేసుకునేటటువంటి వాడు అవతల అవతల వ్యక్తి కూడా ఇద్దరు ఉన్నప్పుడే ఆ కాంట్రాక్ట్ ఎలా అయితే నిలుస్తుందో అలా ఇక్కడ ఈ సంబంధం శేషత్వము పారతంత్ర్యం అనేటటువంటి ఈ సంబంధం నిలవాలి అంటే ప్రతి సంబంధి ఇద్దరూ కావాలంటే పెరుమాళ్ళు ఉండాలి, ఈ జీవులు ఉండాలి. కాబట్టి ఇద్దరు ఒకరు లేకపోతే ఒకరు లేనటువంటి వారు అయిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని మనకి ప్రణవంలోను మధ్యమ పదంలో కూడా చెప్పబడింది అంటున్నారు. శేషత్వ వాసనయాలే పురంబే పోనాలు సేవిక్కు మత్తనయ్యాయిత్తు ఇవర్. ఎప్పటి నుంచో ఈ జీవుడికి దాస్యం చేయటమే అలవాటుగా వస్తున్నప్పటికీ కూడా పెరుమాళ్ళకి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా సేవించేటటువంటిది ఎవరిని అంటే ఆ పెరుమాళ్ళనే సేవించేటటువంటి విధంగా ఉంటారు అనేటటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పటి నుంచో దాస్యం చేయటం ఇన్నాళ్ల వరకు ఎవరికి దాస్యం చేస్తున్నాము అంటే నాకు నేనే దాస్యం చేసుకుంటున్నాను, లేకపోతే ఇతరులకి నేను దాసుడిగా ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో అలా పరమాత్మకే చెందినటువంటి వాడు ఈ జీవుడు అనేటటువంటి జ్ఞానం కలిగిన తర్వాత ఆ పరమాత్మని సేవించకుండా ఇంకెవరిని సేవించగలము? అందుకే సేవియే ఉన్నై అల్లాల్ అంటున్నారు. ఇది ఎత్తనై కుళిక్కు నిర్కుమ్యన్న. వెంటనే పెరుమాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళరే ఇది ఎన్ని స్నానాల వరకు నిలుస్తుందండి అంటే ఇది ఎన్ని రోజులు మీరు ఆచరిస్తూ ఉంటారు అని అడగడానికి ఇది ఎన్ని స్నానాల వరకు మీకు ఇది నిలిచి ఉంటుంది అనేటటువంటి ఒక నానుడితోటి అక్కడ ఉండేటటువంటి ద్రవిడ దేశంలో ఉండేటటువంటి నానుడి ఎన్ని రోజులు మీరు దీన్ని ఆచరిస్తూ ఉంటారు అని అడుగుతున్నారు పెరుమాళ్ళు. సిక్కెనా ఇదెల్లాం ఎత్తనై కుళిక్కుం నిర్కుం. ఇది ఎన్ని రోజులు ఇలా మీరు అనుష్ఠాన పర్యంతం ఉంచగలరు అంటే యావదాత్మభావి అని ఆళ్వారులో సమాధానం చెప్తున్నారు. స్వామి, ఇది నా ఆత్మ ఉన్నంత వరకు ఈ సేవియే ఉన్నాయి అల్లాల్. నిన్ను తప్ప వేరొకరిని నేను సేవించను. యావదాత్మభావి అంటే ఈ నువ్వు కటాక్షించి నాకు ఈ శరీరాన్ని విడిచిపెట్టేటట్టుగా చేసి నిత్య కైంకర్యం పొందించడానికి నువ్వు నన్ను పరమపదం తీసుకుని వెళ్ళి అక్కడ నిల్చోబెట్టావా, అక్కడ కూడా సేవియేను ఉన్నాయి అల్లాల్. ఒకవేళ నన్ను కటాక్షించకుండా ఇంకొక జన్మలో నా ప్రారంధాన్ని కర్మని అనుభవింప చేయడం కోసం నాకు ఇంకొక జన్మలు ఇచ్చేసావా, ఆ ఇంకొక జన్మలలో కూడా సేవియేను ఉన్నాయి అల్లాల్. నిన్ను సేవిస్తూ ఉండేటటువంటి వాడినేగానే ఉంటానే తప్ప ఇంకొక విషయంగా ఉండను. అంటే ఇదే చివరి జన్మై నాకు నీ కటాక్షం కలిగి ఇదే చివరి జన్మై ఇక నాకు పరమపదం ప్రసాదించి నిత్యానందాన్ని ప్రసాదించిన అక్కడికి వెళ్ళినా సేవియేను ఉన్నాయి అల్లాల్. అలా కటాక్షించకుండా ఇంకా క్రిందకి జన్మల్లో నన్ను నెట్టిపారేసినా కూడా సేవియేను ఉన్నాయి అల్లాల్. ఆ జన్మలలో కూడా నిన్నే సేవిస్తూ ఉంటాను. ఇది ఆళ్వార్లందరూ కోరుకునేటటువంటి విషయం. కేవలం తొండరడిప్పడి ఆళ్వార్లనే కాదు, ఏ ఆళ్వార్లను మనం తీసుకున్నా కూడా ఎప్పుడు పరమపదం కావాలి అని కోరుకోరు. యావదాత్మభావిగా ఉన్నంత కాలము యావదాత్మభావిగా పెరుమాళ్ళనే సేవిస్తూ ఉండాలి. పెరుమాళ్ళకి తప్ప ఇంకొకరికి వినియోగపడేటటువంటి వాడిగా నేను ఉండకూడదు అనేటటువంటి గొప్ప భావన కలిగినటువంటి వారు. ఆండాళ్ళ తల్లి కూడా ఏజేజు పిరవిక్కుం ఉందన్నోడుతోమేయాము ఉనక్కే నా మాచైవం మత్తైనం కామంగల్ మాత్తు. ఎక్కడ పరమపదం ఆ గొప్ప దుఃఖం ఏమాత్రం లేనటువంటి పరమపదం కావాలి అని కోరుకోలేదు ఆవిడ. 7 జన్మలకి ఎన్ని జన్మలెత్తినా నీకు వినియోగపడేటటువంటి వారిగానే మేము ఉండాలి, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నన్ను వినియోగించుకునేటటువంటి వాడిగా నేను ఉండగలగాలి, అలానే మమ్మల్ని కటాక్షించు, మరి ఇంకేమీ నేను కోరుకోవడం లేదు అని ఆండాళ్ళ తల్లి అనుగ్రహిస్తుంది. కులశేఖర ఆళ్వార్లు ముకుందమాల అనేటటువంటి స్తోత్రంలో స్వామి నీ పాద పద్మములు ఎప్పుడూ కూడా నా మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా నువ్వు నన్ను కటాక్షించినా ఎక్కడికి విసిరిపారేసినా కూడా నా మనసులో మాత్రం నీ పాద పద్మములు చెరగకుండా నన్ను కటాక్షించు, అవి మరిచిపోకుండా నన్ను ఉండేటట్టుగా నన్ను కటాక్షించు అని కులశేఖర ఆళ్వార్లు కూడా కోరుకుంటారు. అలా ఆళ్వార్లు ఎవరైనా సరే మాకు గొప్ప ఆనందం కావాలి, మాకు దుఃఖం లేనటువంటి ఆ నిత్యానుభవం కావాలి, ఆ పరమపదం కావాలి అనేటటువంటిది కోరుకోరు. యావదాత్మభావిగా
నీకు మేము చెందినటువంటి వారిగా నీకు పరతంత్రముగా నువ్వు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకునేటట్టుగా మేము కటాక్షింపబడాలి అనేటటువంటిదే కోరుకుంటారు. ఇది గొప్పదైనటువంటి పురుషార్థము. మన పరమాత్మ కష్టపెట్టినా, పరమాత్మ మనల్ని కటాక్షించినా, పరమాత్మ మనల్ని శిక్షించినా పరమాత్మకే చెందినటువంటి వారిగా ఉండి పరమాత్మనే సేవిస్తూ ఉండటం అనేటటువంటిది గొప్ప 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 భాగ్యమైనటువంటి విషయం. స్వరూపం భాగ్యం కాదు, అది భాగ్యం కూడా అనుకోకూడదు. అది ఎందుకంటే అది సహజంగా మనకు ఉండేటటువంటి గుణం. దాన్ని ఈరోజు మనం ఎప్పుడో మర్చిపోయాం కాబట్టి ఈరోజు కొత్తగా మేము ఆయన కష్టం ఇచ్చినా, ఆయన సుఖం ఇచ్చినా మేము పెరుమాళ్ళనే నమ్ముకొని ఉన్నామండి అని అనుకుంటూ ఉంటే అది పెద్ద భాగ్యంగా మనం పరిగణించకూడదు. అది సామాన్యమైనటువంటి సహజమైనటువంటి విషయంగా అది ఒక సహజమైనటువంటి విషయం అని తెలుసుకొని ఆ సహజత్వాన్ని ఇన్ని రోజులు మనం మరుగున పరుచుకున్నాం కాబట్టి ఆ సహజమైనటువంటి జీవనాన్ని మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి యావదాత్మభావిగా సేవియేన్ ఉన్నయల్లాల్, సిక్కెన సేవియేన్ ఉన్నయల్లాల్ అని చెప్తున్నారు. సర్వేశ్వరనై కురిత్తు మాసుజహా ఎన్నిరారివర్. అద్భుతమైనటువంటి పెరియవాచాన్ పిళ్ళ యొక్క శ్రీ సూక్తి. పెరుమాళ్ళు అందరినీ మాసుచహ అని పెరుమాళ్ళు అందరినీ కటాక్షిస్తూ ఉంటే ఇక్కడ ఆళ్వార్లు సర్వేశ్వరనై కురిత్తు మాసుచహ ఎన్గిరార్. మనం దుఃఖిస్తూ ఉంటే అయ్యో నేను కర్మయోగం ఆచరించలేను, జ్ఞానయోగం ఆచరించలేను, భక్తి యోగం ఆచరించలేను అని ఎంతో ధర్మాత్ముడైనటువంటి ఆ అర్జునుడు ఆ రోజు దుఃఖిస్తూ ఉంటే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ. ఓ అర్జున, దుఃఖించకు, నన్ను పట్టుకో. అన్ని ధర్మాలను నువ్వు ఆచరించలేకపోతే ఆ ధర్మాలన్నిటినీ కూడా విడిచిపెట్టి నన్నే ధర్మంగా, నన్నే ఉపాయంగా నువ్వు భావిస్తే నీ పాపములన్నిటినీ కూడా తొలగించి నేను నిన్ను కటాక్షిస్తాను, దుఃఖించకు అని ఆ రోజు అర్జునుడి యొక్క దుఃఖాన్ని కృష్ణ పరమాత్మ తొలగిస్తే మనందరి దుఃఖాన్ని కాంచీపురంలో వేయించేసి ఉన్నటువంటి వరదరాజస్వామి ఈ రోజుకి కూడా ఆయన అభయహస్తంలో మాసుచహ అని మన దుఃఖాన్ని సంసారంలో ఉండేటటువంటి అందరి యొక్క దుఃఖాలని పెరుమాళ్ళు తీరుస్తూ ఉంటే ఆళ్వార్లు ఇక్కడ సర్వేశ్వరుడికి కలిగినటువంటి ఆ దుఃఖాన్ని మాసుచహ, స్వామి దుఃఖించవలసినటువంటి అవసరం లేదు, సిక్కెన సేవియేన్ ఉన్నయల్లాల్, నా ఆత్మ ఉన్నంత వరకు కూడా నిన్నే సేవిస్తూ ఉంటాను అని పెరుమాళ్ళకి ఆనందం కలిగేటట్టుగా ఆళ్వార్లు పలుకుతున్నారు. పెరుమాళ్ళకి దుఃఖం ఎందుకు కలిగిందండి అంటే అవతారికలో మనకు అనుగ్రహించారు. ఇవరిప్పడి కైవాంగినారే పెరియ పెరుమాళ్ ఇవరై ఇజందోమాగాదే ఎన్రు నోందు. పెరుమాళ్ళు ఆళ్వార్లు ఎప్పుడైతే సంసారులతో కలిసి వారి జీవితాన్ని ముగించుకోవడమే మంచిది, పెరుమాళ్లను మోసం చేయడం కన్నా సంసారులతో కలిసిపోయి సంసారులలాగే వారితోనే జీవితాన్ని ముగించుకోవడం మంచిది అని ఆళ్వార్లు భావించినప్పుడు పెరుమాళ్ళకి ఎక్కడో ఎంతో దుఃఖం కలిగిందట. అయ్యో, ఆళ్వార్లు లాంటి వారిని కోల్పోగలమా అని పెరుమాళ్ళే నోందా, పెరుమాళ్ళే దుఃఖించగా ఆ తర్వాత ఆళ్వార్లకి వైభవాన్ని అంతటినీ కూడా చూపిస్తే ఎప్పుడైతే ఆళ్వార్లు సేవియేన్ ఉన్నయల్లాల్ సిక్కెనా అనగానే ఆళ్వార్లకి పెరుమాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆ పరితాపమంతా, ఆ దుఃఖమంతా కూడా తొలగిపోయిందట. విజ్వర ప్రమోద. రామచంద్రుడు శ్రీ విభీషణాళ్వాన్కి ఎప్పుడైతే పట్టాభిషేకం జరిగిందో అప్పుడు రామచంద్రుడి యొక్క మనసులో ఉండేటటువంటి తాపమంతా కూడా తొలగిపోయినట్టుగా ఈరోజు ఆళ్వార్లు సేవియేను సిక్కెన సేవియేను ఉన్నయ్యల్లాల్ అని పెరుమాళ్ళకి చెప్పగా విన్నవించగా పెరుమాళ్ళ అప్పటి వరకు పడుతున్నటువంటి అయ్యో ఆళ్వార్లు వెళ్ళిపోతారేమో, ఈ మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతారేమో అని పెరుమాళ్ళు దుఃఖిస్తూ ఉంటే ఆ దుఃఖమంతా కూడా పెరుమాళ్ళకి తొలగిపోయిందట. అందుకని సర్వేశ్వరనై కురిత్తు మాసుచహ, తనకు ఏమాత్రము లోటు లేనటువంటి ఆ సర్వేశ్వరుడు, ఏ కొరత లేనటువంటి ఆ సర్వేశ్వరుడు యొక్క దుఃఖాన్ని కూడా ఆళ్వార్లు తొలగించారు. ఎంత పదాలు ప్రయోగించడంలో చూడండి. సర్వేశ్వరుడు, అందరినీ శాసించేటటువంటి వాడు, ఎటువంటి కొరత లేనటువంటి వాడు, తనతో సమానమైనటువంటి వైభవము, తనకన్నా గొప్పదైనటువంటి వైభవము లేని
అయినటువంటి ఆ సర్వేశ్వరుడికే దుఃఖం కలిగితే, ఆళ్వార్లు దూరం అయిపోతున్నారనే దుఃఖం కలిగితే ఈ మాట పెరుమాళ్ళకి విన్నపం చేసి, ఆళ్వార్లు సిక్కెన సేవియేన్ ఉన్నాయి అల్లాలనేటటువంటి మాట పెరుమాళ్ళకి విన్నపం చేసి మా శుచః పెరుమాళ్ళ యొక్క దుఃఖాన్ని ఆళ్వార్లు తొలగించారు. స్వామి, మీరు బెంగపడవలసినటువంటి అవసరం లేదు, యావదాత్మభావిగా నేను మీకే చెందినటువంటి వాడిగా ఉంటాను, అదే నా సహజన స్వరూపానురూపమైనటువంటి లక్షణము అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు పెరుమాళ్ళకి విన్నపం చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో, పెరుమాళ్ళ యొక్క దుఃఖం ఎప్పుడైతే తొలగిపోయిందో, సెంగన్మాలే పెరుమాళ్ళ కళ్ళల్లో అద్భుతంగా ఆనందం కనిపిస్తోందట. అప్పటి వరకు ఆయన తిరుముఖ మండలం, రంగనాథుడి యొక్క తిరుముఖ మండలం వాడిపోయినటువంటి పుష్పముగా ఉంటే, ఆ తిరునేత్రములు ఎప్పుడూ ప్రకాశించేటటువంటి, ఆ తిరునేత్రములు ఎప్పుడూ విప్పారినటువంటి పద్మముల యొక్క రేకులు, పద్మపత్రములుగా ఉండేటటువంటి ఆ తిరునేత్రములు ఒక్కసారి ఆళ్వార్లు దూరం అయిపోతున్నారనేటటువంటి దుఃఖంతో వడిలిపోయినట్టుగా మూసుకొని, కొంచెం అవలోకగా కళ్ళు విప్పారకుండా మూసుకొని ఉన్నటువంటి ఆ తిరునేత్రములు, పెరియ పెరుమాళ్ యొక్క రంగనాథుడి యొక్క తిరునేత్రములు ఎప్పుడైతే సిక్కన సేవియేన్ ఉన్నాయి అల్లాలని ఆళ్వార్లు పెరుమాళ్ళకి విన్నపం చేశారో, శంకన్మాలే మళ్ళీ ఆయన తిరునేత్రములు ఆనందంతో నిండిపోయి, మళ్ళీ ఆ పోగొట్టుకున్నటువంటి దుఃఖాన్ని, శ్రమంతా పోతే మళ్ళీ ఆ పద్మము నీళ్ళ యొక్క స్పర్శ పద్మానికి తగలగా, ఆ పద్మం కోల్పోయినటువంటి ఆ నైగిషిని, ఆ ఎర్రందనాన్ని మళ్ళీ ఎలా అయితే పొందుతుందో, అలా పెరుమాళ్ళు కూడా సెంగన్మాలే మళ్ళీ ఆనందంతో పెరియ పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు మళ్ళీ చక్కగా వికసించాయట. ఇది కథనమన్రు, ఇది స్వాభావికమే కదండి. పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు ఎప్పుడూ కూడా సహజ సిద్ధంగా పుండరీకాక్షుడు కదా. జితంతే పుండరీకాక్ష, పెరుమాళ్ళని మనం సేవించాలి, ఆయన శ్రీయపతి, ఆయన సర్వేశ్వరుడు, ఆయనే పరాత్పరుడు అని తెలిసేటటువంటి ఒక చిహ్నము ఆయన పుండరీకాక్షుడు. అది స్వాభావికం కదా, అదేదో తెచ్చిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయన తిరునేత్రములు ఎప్పుడూ కూడా బాగా వికసించినటువంటి పద్మముల యొక్క పత్రముల్లాగే ఉంటాయి కదా అంటే కాదు. ఈ సందర్భంలో ఇది స్వాభావికం కాదండి, తాత్కాలిక విశేషణం, తాత్కాలికమైనటువంటి విశేషణంగా ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఎప్పుడైతే ఆళ్వార్లు పెరుమాళ్ళకి దూరంగా వెళ్ళిపోదాం, వెలిగిపోయని ఎప్పుడైతే అన్నారో, అప్పుడు పాపం పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం వాడిపోయిందట. అయ్యో, దుఃఖంతో నిండిపోయిందట. ఆ దుఃఖమంతా కూడా ఆ కళ్ళల్లో కనిపించేసరికి కళ్ళన్నీ నీరసం వచ్చేసి కళ్ళన్నీ కూడా తిరునేత్రములు కూడా వాడిపోయినట్టుగా అయిపోయాయట. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఆళ్వార్లు సిక్కెన ఉన్నాయి అల్లాల్ సేవియేన్ ఉన్నాయి అల్లాల్ అని పెరుమాళ్ళ ముందు విన్నపం చేశారో, అప్పుడు మళ్ళీ చక్కగా వికసించినటువంటి పద్మములుగా పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు కటాక్షించారు. అంటే ఆయన ఆనందం, మనసులో గొప్ప ఆనందం కలిగింది. ఆళ్వార్లు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, ఆ పెరుమాళ్ళ యొక్క మనసంతా కూడా ఆనందం నిండి, ఆ ఆనందము అనురాగం అంతా మళ్ళీ తిరునేత్రముల్లో కనిపిస్తూ, అనురాగం ఎప్పుడూ కూడా ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రందనం అంతా కూడా మళ్ళీ పెరుమాళ్ళ యొక్క తిరునేత్రముల్లో కనిపిస్తూ ఉండగా, సెంగన్మాలే, ఓ స్వామి, ఎంత ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి ఓ స్వామి అని ఆళ్వార్లు పెరుమాళ్ళను కీర్తిస్తున్నారు. ఇవర్ సిక్కెనా ఎన్రవారే తిరువుళ్ళం ఇవర్ పక్కలే ప్రసన్నమాయ్. ఎప్పుడైతే ఆళ్వార్లు సిక్కెనా అని పెరుమాళ్ళకి విన్నపం చేశారో, తిరువుళ్ళం ఇవర్ పక్కలే ప్రసన్నమాయ్, అప్పటి వరకు పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళం, వారి యొక్క మనస్సు ఆ దుఃఖంతో నిండిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి పెరుమాళ్ళు ఎప్పుడైతే ఆళ్వార్ల సిక్కెన యావదాత్మభావిగా నీకే చెంది ఉంటాను స్వామి అని చెప్పగా, పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళమంతా కూడా ఆనందంతో నిండిపోయి ఆళ్వార్ల పట్ల ప్రసన్నమైంది. ఇవర్ పక్కల్ వ్యామోహం உள்ளடங்காமையாலே கண் வழியே புறப்பட்ட ప్రకాశిక్కిరపడి. ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి వ్యామోహం అంతా కూడా ఉప్పొంగిపోయింది. పెరుమాళ్ళ యొక్క హృదయంలో ఉప్పొంగిపోయి అది బయటకి ఎలా రావాలో తెలియక నిండిపోతోంది. ఎలా అయితే
ఉన్నై ఆర్తి పెరుగవైద్దా స్వామి, నువ్వు నా మనసులో ప్రవేశించి నీ పట్ల ఉండేటటువంటి ఆ ఆర్తిని నువ్వే పెంచేశావు అని ఆళ్వార్లు ఎలా అయితే విన్నపం చేశారో పెరుమాళ్ళకి, ఇక్కడ పెరుమాళ్ళ మనసులో ఎప్పుడైతే సిక్కెనా అని ఆళ్వార్లు పెరుమాళ్ళకి చెప్పగానే పెరుమాళ్ళ యొక్క హృదయం అంతా కూడా వ్యామోహంతో నిండిపోయి అది పొంగిపోతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. తెలియక కణ్వజియే, కళ్ళ నుండి బయటకి పురప్పట్ట, కంటి నుండి బయటికి ప్రకాశిక్కిరపడి ఆ కళ్ళ నుండి ఎర్రని కటాక్షంగా బయటికి ప్రకాశిస్తూ వచ్చిందట. అలా ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి వ్యామోహం అంతా కూడా పెరుమాళ్ళ యొక్క తిరునేత్రముల్లో ఆ ఎర్రనిదనము ఆళ్వార్ల పట్ల పెరుమాళ్ళకి ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి వ్యామోహానికి చిహ్నంగా, ఆశ్రితుల పట్ల ఉండేటటువంటి వ్యామోహానికి చిహ్నంగా ఆ పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు ఎప్పుడూ కూడా ఎర్రగా ఉంటాయి. శంకన్ మాలే, ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగినటువంటి ఓ స్వామి, ఆ ఆశ్రిత వ్యామోహం అంతా కూడా నీ తిరునేత్రముల్లో మాకు తెలిసేటట్టుగా శంగన్, ఎర్రని తిరునేత్రములు కలిగినటువంటి స్వామి. అలా తిరునేత్రములన్నీ కూడా వ్యామోహంతో ఎర్రగా ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు. చూడండి, ఆళ్వార్లకి పెరుమాళ్ళ పట్ల ప్రీతి కలిగితే ఆళ్వార్ల యొక్క తిరునేత్రముల ఆనందాన్నంతటినీ కూడా అనుభవించి ఆళ్వార్ల యొక్క తిరునేత్రముల నుండి చల్లటి ఆనందాశ్రువులు కారుతుంటే పెరుమాళ్ళ తిరువుళ్ళల్లో ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి వ్యామోహం ఉప్పొంగిపోయి ఎలా బయటికి వెళ్ళాలో తెలియక కణ్వజియే, కంటి నుండి కంటి దారిలో కళ్ళు అనేటటువంటి దారిలో పురప్పట్ట, బయటికి చక్కగా ఎర్రగా ప్రకాశించేటట్టుగా ఉంది. ఇద్దరికీ ఒకేలాంటి స్థితి కలిగి ఉండటం. పెరుమాళ్ళకి మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉందో ఆళ్వార్లకి పెరుమాళ్ళ పట్ల అంత గొప్ప ప్రేమ కలిగి ఉంది. ఆళ్వార్లకి పెరుమాళ్ళ పట్ల ఎంత ఆర్తి కలిగి ఉందో అంతకన్నా గొప్ప ఆర్తి, అంతకన్నా గొప్ప వ్యామోహం పెరుమాళ్ళకి ఆళ్వార్ల పట్ల ఉంది. ఇలాంటి స్థితి కేవలం ఆళ్వార్లకే తప్ప మరొకరికి సాధ్యమయ్యేటటువంటి స్థితి కాదు. అంత గొప్పగా భగవద్ అనుభవంలో మునిగినటువంటి వారు కాబట్టే అలాంటి మహనీయులందరినీ కూడా ఆళ్వార్ అంటే భగవంతుని యొక్క వ్యామోహంలో, భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అనేటటువంటి సముద్రంలో పూర్తిగా మునిగినటువంటి వారు అని ఆళ్వార్లని మనం సంబోధిస్తాం. అంత గొప్పగా పెరుమాళ్ళకి ఆళ్వార్లు అంటే అంత గొప్ప వ్యామోహం. కానీ ఇక్కడ ఆళ్వార్లు ఎంత ఉపకారం చేస్తూ చెప్తున్నారో చూసారా. మా పట్ల ఉండేటటువంటి వ్యామోహం అంటే తమరి పట్ల, ఆళ్వార్ల పట్ల ఉండేటటువంటి వ్యామోహం వల్ల సంగన్మాలే అనట్లేదు, సంగన్ అనట్లేదు, ఆశ్రితుల పట్ల ఉండేటటువంటి వ్యామోహం చేత కన్నులు ఎర్రబడినటువంటి స్వామి. ఆ ఆశ్రితులు ఆళ్వార్లే కానక్కర్లేదు, ఒక చక్కటి నిషాదాధిపతి అంటే అడవిలో దొంగతనం చేస్తూ అడవిలో తన జీవితాన్ని గడుపుకునేటటువంటి ఒక నిషాదాధిపతి, అలాంటి అతని పట్ల కూడా పెరుమాళ్ళు సంగన్మాలే. ఒక మాలాకారుడు కేవలం మాలను కట్టుకొని తన పొట్టకూటి కోసం మాలను కట్టుకొని మాలల్ని అమ్ముకునేటటువంటి మాలాకారుని పట్ల కూడా సంగన్మాలే. అలా అందరి పట్ల ఎవరికైతే పెరుమాళ్ళ పట్ల కొంచెం ప్రేమ ఉంటుందో వారి పట్ల సంగన్మాలే. ఆశ్రిత వ్యామోహమే, వ్యామోహంతో హృదయం నిండిపోయి ఆ వ్యామోహం అంతా కూడా బయటికి తన కటాక్షంగా ఎర్రటి తిరునేత్రములతోటి కటాక్షాన్ని కురిపించేటటువంటి గొప్ప సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము కలిగినటువంటి స్వామి అని చెప్తున్నారు. అలా ఆళ్వార్ల పట్ల గొప్ప వ్యామోహం చేత ఆ కన్నులన్నీ కూడా ఎర్రగా ఉన్నాయి అని ఒక నిర్వాహాన్ని అనుగ్రహించారు. సెంగన్మాలే వ్యామోహత్తాలే కుదరి శివంద కణ్గళయుడయవనే, వ్యామోహం చేత నిండినటువంటి కన్నులు కలిగినటువంటి స్వామి. వ్యామోహమే ఆ కన్నులలో వ్యామోహం చేత ఎర్రబడినటువంటి తిరునేత్రములు కలిగినటువంటి స్వామి అంటున్నారు. శ్రీ విభీషణాజ్వానే కురిత్తు మహారాజర్ బధ్యతాం என்று పోదు పెరుమాళ్ తిరువుళ్ళం అజిందార్ పోలేయాయత్తు. శ్రీ విభీషణాజ్వాన్ ఎప్పుడైతే అంతరిక్షంలో నిలబడి
రామచంద్రుణ్ణి నేను శరణాగతి చేస్తున్నాను అని విన్నపం చేయగా, ఓ వానర వీరులారా, రామచంద్రుణ్ణి నేను శరణాగతి చేస్తున్నాను అని రామచంద్రుడికి విన్నపం చేయండి, నా తరపున మీరు విన్నపం చేయండి అని శ్రీ విభీషణాశ్వాన అంతరిక్షంలో ఉండి తన శరణాగతిని వానర వీరుల యొక్క పురుషకారంతో పెరుమాళ్ళకి విన్నపం చేయగా, అక్కడ ఉన్నటువంటి సుగ్రీవ మహారాజు, అంగదుడు, ఆంజనేయ స్వామి, మిగిలిన వారందరూ, జాంబవంతుడు, వీరందరూ కూడా ఒక సమావేశం, రామచంద్రుడు వీరందరితో కూడా ఒక సమావేశం ఏర్పరిచి విభీషణాశ్వాన్ని తమ గోష్ఠిలో చేర్చుకోవాలా వద్దా అని చర్చించేటటువంటి సమయంలో మహారాజర్ అంటే సుగ్రీవుడు వధ్యతాం, రాక్షసుల సేన నుండి వచ్చాడు కాబట్టి, అదీ కాకుండా రావణాసుడు యొక్క సోదరుడు కాబట్టి ఇతను వధించి తీరవలసినటువంటి వాడే అని పెరుమాళ్ళకి విన్నపం చేయగా, మహారాజర్ సుగ్రీవుడు ఈ మాట చెప్పగా, పెరుమాళ్ తిరువెల్లం అజిందార్ పోలే ఆయత్తు కలుక్కుమని ఆయన పెరుమాళ్ళు రామచంద్రుడి యొక్క తిరువుళ్ళం, ఆయన హృదయం పిండేసినట్టుగా అయిపోయిందట. ఒక పెద్ద రాయి ఆయన హృదయంలో వేసి ఆ హృదయాన్ని కోసేసినట్టుగా అయిపోయింది. అజిందార్ పోల్, దాన్ని నరికి వేసినట్టుగా అయిపోయింది. అంత దుఃఖాన్ని అనుభవించాడట రామచంద్రుడు. వధ్యతాం అని తన అభిప్రాయాన్ని సుగ్రీవుడు చెప్తే, నిజంగా వధించలేదు, అభిప్రాయాన్ని సుగ్రీవుడు చెప్పగా రామచంద్రుడి యొక్క మనసు కోసేసి ఖండించేసినట్టుగా అయిపోయింది. ఆ మాట వినగానే ఆ హృదయం ఖండించేసి పిండేసినట్టుగా అంత దుఃఖం కలిగిందట రామచంద్రుడికి. ఇవర్ విలవెర చిరితిట్టే నిన్ను పోదు పెరియ పెరుమాళ్ తిరువుళ్ళం అజిందపడి, ఇక్కడ ఆళ్వార్లు ఎప్పుడైతే విలవెర చిరితిట్టే, నీకు దూరంగా నేను వెళ్ళిపోయి నా మనసులో నేను ఆ వెళ్ళిపోవడాన్ని చూసి నేను వెళ్ళిపోతాను స్వామి అని వారిలో వారు నవ్వుకుంటూ ఉంటే, ఇక్కడ పెరియ పెరుమాళ్ళ యొక్క తిరువళ్ళం కూడా అదే స్థితి కలిగిందట. ఆ రోజు పెరియ పెరుమాళ్ళకి ఏదైతే స్థితి కలిగిందో, అర్చావతారంగా వేయించేసి ఉన్నటువంటి పెరియ పెరుమాళ్ళకి ఈరోజు అదే స్థితి ఏర్పడింది. విభీషణాళ్వాన్ని వధ్యతాం అని మహారాజు సుగ్రీవుడు ఆ రోజు చెప్పినప్పుడు రామచంద్రుడి యొక్క తిరువుళ్ళం ఎలా అయితే ఎంత దుఃఖపడిందో, అంతకన్నా దుఃఖం ఈరోజు పెరియ పెరుమాళ్ళ యొక్క తిరువుళ్ళంలో ఆళ్వార్లు మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను స్వామి అని చెప్పగా, ఆ రోజు మళ్ళీ ఆయనకి అదే సందర్భం డీజావు అంటారు, అంటే ఒకే విషయం మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టుగా మనకి అనిపించడాన్ని మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఈ పని ఇదివరకు ఎప్పుడో మనం చేసినట్టుగా ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలా అప్పుడు జరిగినటువంటి విషయం మళ్ళీ ఇప్పుడు జరుగుతోందా అన్నట్టుగా ఉందట పెరియ పెరుమాళ్ళకి. ఇవర్ பின்பு திருவடிவார்த்தையாலே அதராமோ மகாதேஜ என்று பெருமாள் ఉళరానార్ పోలేయాయిత్తు. ఆ తర్వాత తిరువడి అంటే హనుమంతుడు ఒక మాట చెప్తాడు. ఏమని, ఈ విభీషణుడు ఒక్కడే అక్కడ ధర్మాత్ముడు. నేను లంకకు వెళ్ళినప్పుడు అందరూ రాక్షసులు వారి అధర్మంగా ప్రవర్తించిన ఆనాడు సభలో విభీషణాశ్వాన్ ఒక్కడే నన్ను వచ్చినటువంటి రాయభారిని దూతగా వచ్చినటువంటి అతన్ని మరణ శిక్ష వేయకూడదు, అతనికి ఏదన్నా కొంచెం చిన్న శిక్ష వేసి పంపించడం ఉచితము అని రావణాసుడు నన్ను సంహరించమని ఆజ్ఞాపిస్తే, ధర్మబద్ధంగా ఉండి నా గురించి నా పట్ల ధర్మంగా ప్రవర్తించినటువంటి వాడు శ్రీ విభీషణాశ్వాన్ ఒక్కడే. అంతేకాకుండా శరణాగతి చేయడానికి ఎటువంటి నియమము ఉండదు. అధికారి నియమం, నువ్వు ఎలాంటి వాడివి, శరణాగతి చేసినటువంటి వాడు వాడు ఎలాంటి వాడు, ఎలాంటి అధికారం అంటే అంతకుముందు ఎలా ప్రవర్తించేటటువంటి వాడు, దేనికి చెందినటువంటి వాడు, ఏ వంశానికి చెందినటువంటి వాడు, ఎవరితో ఉండేటటువంటి వాడు అనేటటువంటి అధికార నియమం ఎప్పుడూ కూడా చూడకూడదు. కాల నియమం లేదు, ఈ సందర్భంలోనే వచ్చి ఈ కాలంలోనే వచ్చి శరణాగతి చేయాలి, ఈ కాలంలో వచ్చి శరణాగతి చేయకూడదు అనేటటువంటి నియతి లేదు. అలా అధికార నియమము లేదు, కాల నియమము లేదు, ప్రదేశం ఈ ప్రదేశంలో చేయాలి, ఆ ప్రదేశంలో చేయాలి అనేటటువంటి నియమం ఏమీ లేదు. కాబట్టి కేవలం ఎవరి విషయంలో శరణాగతి చేస్తున్నాము అనేటటువంటి ఒకే ఒక నియమం ఉంటుంది. కాబట్టి ఈ విభీషణాళ్వాన్ అనేటటువంటి అతను శరణ్ వేడాడు కాబట్టి అతన్ని రక్షించి తీరాలి అని హనుమ ఆ గోష్ఠిలో వారందరూ డిస్కస్ చేసుకునేటటువంటి ఆ సందర్భంలో హనుమ ఒక సలహా చెప్తాడు. అప్పుడు రామచంద్రుడు అధరామో మహాతేజ, అప్పుడు వరకు ఆయన పాపం తిరుముఖ మండలంలో రామచంద్రుడు నిజానికి ఎప్పుడూ కూడా మహాతేజ, కానీ ఎప్పుడైతే మహారాజర్ వధ్యతాం అని అన్నాడో
అన్నారు. ఆ క్షణమే పాపం ఆయన తేజస్సు అంతా కూడా, ఆయన మనసే విరిచేసినట్టుగా అయిపోతే ఆయన తేజస్సు అంతా కూడా కోల్పోయి నీరసంగా అయిపోయారట పెరుమాళ్ళు. కానీ ఎప్పుడైతే హనుమ మళ్ళీ విభీషణుణ్ణి రక్షించి తీరాలి అని ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, మళ్ళీ ఆ పోయినటువంటి ఆ తేజస్సు మళ్ళీ ఆనందంతో మళ్ళీ ఆ హృదయం అంతా నిండిపోయింది. కాబట్టి ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి చెప్తున్నారు, అధరామో మహాతేజ, గొప్ప ఆనందంతో గొప్ప తేజస్సుతోటి రామచంద్రుడు వెలిగిపోతున్నాడండి. అంటే అంతకుముందు వెలిగిపోలేదా అంటే వెలిగిపోయేవాడు ఎప్పుడూ ఒకే తేజస్సుతోటి విరాజిల్లేటటువంటి వాడే. కానీ ఎప్పుడైతే వధ్యతామని సుగ్రీవుడు చెప్పాడో ఆ క్షణం పాపం రామచంద్రుడికి దుఃఖంతో నిండిపోయి. చూడండి, మనం కూడా ఏదైనా జ్వరం వచ్చినప్పుడు నీరసంగా అయిపోతుంది మొహం. మళ్ళీ ఆ జ్వరం తగ్గిపోయినప్పుడు మళ్ళీ మనం యథార్థ స్థితికి ఎలా అయితే మళ్ళీ మనం మొహం ఎలా అయితే చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందో, అలా ఆ క్షణం వధ్యతామన్నటువంటి క్షణం నుండి మళ్ళీ తిరువడి వీరిని రక్షించి తీరాలి అనేటటువంటి ఆ క్షణం వరకు రామచంద్రుడు పాపం నీరసంతో తన తేజస్సు అంతా కూడా కోల్పోయినటువంటి వాడిగా అయిపోయాడు. మళ్ళీ తిరువడి ఎప్పుడైతే ఆంజనేయ స్వామి రక్షించి తీరాలో అని చెప్పాడో అప్పుడు అధరామో మహాతేజ, మళ్ళీ ఆనందంతో ఆయన గొప్పగా ప్రకాశించాడు అన్నట్టుగా. అప్పుడు పెరుమాళ్ళు ఉళరానార్ పోలే, అప్పుడు మళ్ళీ ఆయనకి జీవితం కలిగినట్టుగా భావించారట. అంటే అప్పటి వరకు ప్రాణాలు కోల్పోయినట్టుగా ఉండి మళ్ళీ ప్రాణం సత్తు కలిగినటువంటి వారిగా రామచంద్రుడు ఎలా అయితే అయ్యారో, ఇవర్ సిక్కన ఎండ్రు పిన్బు పెరియ పెరుమాళ్ ఊళ్ళరానపడి సిక్కెన అనే ఆళ్వార్లు మళ్ళీ ఇక్కడ చెప్తే పెరియ పెరుమాళ్ళు కూడా అమ్మయ్య మళ్ళీ నా ప్రాణాలు నాకు తిరిగి వచ్చాయి అని పెరియ పెరుమాళ్ళు భావించారట. ఎప్పుడైతే ఆళ్వార్లు విలవరసిరి తిట్టేన్ అని చెప్పగానే పాపం బెంగతోటి పెరియ పెరుమాళ్ళ యొక్క ప్రాణాలు సత్తు ఆయనంత జీవనాన్ని కోల్పోయినటువంటి వారిగా అయిపోయారట. కానీ మళ్ళీ ఆళ్వార్లు సేవియేన్ ఉన్నాయి అల్లాల్ సిక్కెనా అని చెప్పగానే మళ్ళీ పెరియ పెరుమాళ్ళకి తమ ప్రాణాలన్నీ కూడా తిరిగి వచ్చి తన సత్తు తిరిగి వచ్చేసినట్టుగా పెరియ పెరుమాళ్ళు భావించారట. తిరువడి అవతారత్తిలే మాసుచహా ఎన్రార్ ఇవర్ అచ్చావతారత్తిలే మాసుచహా ఎన్గిరార్. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు పెరియవాచార్య పిళ్ళై. తిరువడి ఆంజనేయ స్వామి అవతార వైభవంలో పెరుమాళ్ళకి ఐదు విధాలుగా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. పరత్వ, వ్యూహ, విభవ, అంతర్యామి, అచ్చావతారం. అవతారాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించినటువంటి వారు హనుమంతు ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి అవతారత్తిలే మాసుజ, పెరుమాళ్ళకి కలిగినటువంటి ఆ దుఃఖాన్ని తొలగించినటువంటి వారు హనుమ. ఆ రోజు ఇవర్ ఆళ్వార్లు అచ్చావతారత్తిలే మాసుజ, అచ్చావతారంలో పెరుమాళ్ళకి కలిగినటువంటి దుఃఖాన్ని తొలగించినటువంటి వారు ఆళ్వార్లు అని ఇద్దరూ కూడా పెరుమాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించారు. ఒకరేమో అవతార విషయంలో దుఃఖాన్ని తొలగిస్తే ఆళ్వార్లేమో అర్చావతారం యొక్క విషయంలో పెరుమాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించారు అని ఇంకొక నిర్వాహం, అందమైనటువంటి నిర్వాహం మనకు అనుగ్రహించారు. ఎందుకు? సెంగన్మాలే వ్యామోహత్తాలే కుదరి శివంద కణ్గళయ్యుడయ్యవనే, వ్యామోహంతో నిండినటువంటి కన్నులు కలిగినటువంటి స్వామి. ఎలా అయితే రామచంద్రుడికి ఆ ప్రకాశం అనేటటువంటిది తగ్గి మళ్ళీ ప్రకాశవంతుడు ఎలా అయితే అయ్యాడో, ఇక్కడ పెరియ పెరుమాళ్ళు కూడా ఆళ్వార్లు దూరం అయిపోతూ ఉంటే ఆయన తిరుముఖ మండలం అంతా కూడా వాడిపోయి మళ్ళీ ఆళ్వార్లు మీకు యావదాత్మభావిగా నేను మీకు చెందినటువంటి వాడిని అనేటటువంటి విషయం విన్నపం చేయగానే మళ్ళీ ఆ వ్యామోహంతో ఆ కన్నులన్నీ కూడా పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములన్నీ కూడా ఎర్రబడ్డాయి అని చెప్తున్నారు. సెంగన్మాలే ఇంకొక నిర్వాహం అనుగ్రహిస్తున్నారు. ఎన్ స్వరూపలాభద్దుక్కు ముఖం అలరుంబడి వ్యాముగ్ధరాన దేవరివై వజియ పురంబే ఎంగే పోవేన్. సెంగన్మాలే, నాకు స్వరూపం లాభం కలిగితే పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం వ్యామోహంతో నిండిపోయి ఎర్రని తిరునేత్రములు ఎర్రని తిరునేత్రములుగా పెరుమాళ్ళ యొక్క తిరునేత్రములు ఎర్రగా ప్రకాశిస్తున్నాయట. ఇంత గొప్ప ఆలోచన చూడండి. మనకి ఉపకారం కలిగితే పెరుమాళ్ళు సంతోషిస్తున్నారు. ఎలా అయితే తన పిల్లవాడు కష్టపడి పాపం రోజు పరీక్షలకి సిద్ధపడుతూ ఉంటాడు. ఆ రోజు
తల్లే పొద్దున 4ంటికో 5ంటికో నిద్ర లేపుతుంది. తల్లే ఆ పిల్లవాడికి మళ్ళీ నిద్ర రాకుండా ఏదో ఒక పాలో ఏదో ఒక కాఫీయో ఏదో ఒకటి కల్పించి పిల్లవాడిని ఎంతో ప్రోత్సహించి చదివించి తల్లే చేస్తుంది. ఆ పరీక్ష సమయాలన్నింటిలో కూడా తల్లి ఎంతో శ్రద్ధ పెట్టి ఆ పిల్లవాడిని చక్కగా చదివించి పిల్లవాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని రాగానే, లేకపోతే సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఏదో ఒక చక్కటి ర్యాంక్ తెచ్చుకొని రాగానే ఆ పిల్లవాడమ్మ నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నేను బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను అని అంటే ఆ తల్లి ఎంత గొప్పగా సంతోషిస్తుంది. నిజానికి వాడు అలా తెచ్చుకోవడానికి కారణం ఆ తల్లి వెనకాతల ఉండి ఇచ్చేటటువంటి ప్రోత్సాహము, సహకారము. అయినప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఏదో నా గొప్పగా నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను అని ఆ పిల్లవాడు వచ్చి తల్లికి చెప్తే ఆ తల్లి ఎలా అయితే గొప్పగా సంతోషిస్తుందో, అలా ఆళ్వార్లకి స్వరూప లాభం కలిగితే పెరుమాళ యొక్క తిరుముఖ మండలం గొప్ప ఆనందంతో వెలిగిపోతూ వ్యాముగ్ధరాన వ్యామోహంతో పెరుమాళ యొక్క తిరుముఖ మండలం నిండిపోయిందట. ఆ వ్యామోహం అంతా కూడా పెరుమాళ యొక్క తిరునేత్రములలో కనిపిస్తోంది. ఆ వ్యామోహమే ఆ ఎర్రందనంగా మారి పెరుమాళ తిరునేత్రములు సెంగన్మాలే. ఆ వ్యామోహంతో నిండినటువంటి ఎర్రని కన్నులు కలిగినటువంటి స్వామి. అలాంటి స్వామి వారిని ఒజియా విడిచిపెట్టి పురంబే ఎంగే పోగేన్, దూరంగా నేను ఎలా వెళ్ళిపోగలను స్వామి అని అంటున్నారు ఆళ్వార్లు. స్వామి, నాకు స్వరూప లాభం కలిగితే నువ్వింతగా ఆనందిస్తున్నావే, నీ తిరుముఖ మండలాన్ని నిన్ను ఇంతగా ఆనందించి నా సమృద్ధిని చూసి ఇంతగా ఆనందించేటటువంటి వారిని నేను ఎలా విడిచిపెట్టి వెళ్ళిపోగలను? కాబట్టి నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను. సిగ్గెన ఉన్నై అల్లా సేవియేనే, యావదాత్మ భావిగా నిన్ను కాకుండా వేరొకరిని నేను సేవించను అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. మిగతా విశేషాలు రేపటి రోజున అవకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.